ఈ ఋతువు ఇప్పుడు హేమంత ఋతువు వచ్చింది, దాని తర్వాత శిశిర ఋతువు వస్తుంది. వచ్చిందంటే మనకి బై మిడ్ మార్చ్ మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి చెట్ల నుంచి, సహజమైన చెట్ల నుంచి, కృత్రిమ చెట్ల నుంచి కాదు. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత అవన్నీ ఎండిపోయినటువంటి మోడుల్లో ఉంటాయి. కానీ మళ్ళీ వసంతం వచ్చేటప్పటికి మళ్ళీ నవనవలాడుతూ మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ నిండుతనాన్ని సంపాదిస్తాయి. ఎండిపోయినట్టు కనిపించింది కదా నా కొమ్మని విరిచేస్తామనంటే వాడు మూర్ఖుడు అంటాం. కానీ అది బాగా రావడానికి కోసం నువ్వు ఆ కొమ్మను పట్టుకుపోకలాడక్కర్లే, వేరుని జాగ్రత్తగా చూసుకో. ఆ వేరు అనేటటువంటిది మనకు కావాల్సిన తత్వజ్ఞానం. ఇది ఉంటే ఆటోమేటిక్గా వాడికి 99 వచ్చినా, 101 వచ్చినా, లేదు 60 వచ్చినా, లేదా 40 వచ్చినా వాడేం చదరడు. ఎందుకంటే వాడి లక్ష్యం వైపు వాడు సాగుతున్నంత వరకు కూడా ఇవన్నీ సెకండరీ అనే దృష్టి వాడికి ఏర్పడగలుగుతుంది. ఇప్పుడు మన ప్రోత్సాహం అంతా మొత్తం ఆకుల సంరక్షణ మీదే ఉంది. మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి తత్వజ్ఞానం పూర్తిగా నశించిపోలేదు కదా, అది నడుస్తోంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తత్వజ్ఞానం చదువుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి వాటికి ఆధారాలైనటువంటి ఇప్పుడు వేదాలు శాస్త్రాలు చదువుతున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ధనమే అవసరం అవుతుంది. పక్కవాడని చూసి, ఇప్పుడు పక్కవాడు తనతో చదువుకునేటువంటి వాడు లేదా తన సోదరుడు ఈ మార్గంలోకి రాకుండా వాడు లౌకిక మార్గంలో ఉండి వాడు ఏదో ఐటీ చేసి నెలకి 2 లక్షలు వాడు సంపాదిస్తున్నాడు అంటే వీడికి నేను ఈ శాస్త్రాలు చదువుకుని ఈ సంధ్యావందనాలు చేసుకుని అగ్నికార్యాలు చేసుకుని ఏమిటి లాభం? అంతా నాకు గట్టిగా ఈడ్చి కొడితే 50,000 కూడా నాకు రావట్లేదు నెల తిరిగేటప్పటికి, నాకు కష్టమైపోతుంది. వాడికి ఏమీ లేకుండా శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి సంపాదన చేసుకోగలుగుతున్నాడు. వాడు మంచి బిల్డింగ్ కొనుక్కుంటున్నాడు, కార్లు కొనుక్కుంటున్నాడు, వాళ్ళ ఆవిడనే ఆనందిస్తుంది. కానీ నేను ఇంత వేదం చదివి 12 ఏళ్ల పాటు వేదాన్ని అధ్యయనం చేసి దాంట్లో చక్కటి పాండిత్యాన్ని సంపాదించి కూడా ఆ సుఖాన్ని నేను పొందలేకపోతాను. భౌతిక సుఖం వైపు దృష్టి మరలుతోంది. అంటే ఈ విద్య అధ్యయనం చేసే వాళ్ళకి అట్లాంటి సౌకర్యం కలిగించి ఇచ్చి వాళ్ళని ఒక గౌరవంతో మర్యాదతోటి చూడగలిగితే దానిందు శ్రద్ధ కలుగుతుంది. ఇప్పుడు వేదం మంచిది, వేదం మాకు కావాలి అంటారు, కానీ వేదం చదువుకున్న వాడిని చూడరు. వాడి మీద దృష్టి ఉండదు. వాడిని చేసి రావయా పోయా పంతులు అని అంటారు.